దిస్ ఇస్ డాక్టర్ శ్రావ్య వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఈ రోజు మనము నెక్ పెయిన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీంట్లో ఉన్న 2 టైప్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. నెక్ పెయిన్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా కూడా అసలు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అంటే ఇది యంగ్ ఏజ్ వాళ్ళల్లో వచ్చేది. అంటే ఎవరైతే అరౌండ్ 25 to 35-40 ఇయర్స్ లోపల ఉంటారో వీళ్ళల్లో వచ్చేది. ఇది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే కండిషన్. అంటే బోన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ ఉంటే వాళ్ళకి వచ్చే కండిషన్ ని సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పి చెప్పుకుంటాము. ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అంటే ఎవరికైనా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నా లేదా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నా కూడా ఈ కండిషన్ అనేది డెవలప్ అవ్వచ్చు. ఎప్పుడైతే బోన్ కి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుందో అప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది చెప్తాము. ఇప్పుడు ఎలాంటి కండిషన్స్ అంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ లైక్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ కానీ సోరియాసిస్ కానీ ఇట్లాంటి కండిషన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ అని కూడా మనం ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ని చెప్పుకోవచ్చు. ఈ కండిషన్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇది ఎంగేజ్ వాళ్ళలో మనం చూస్తాం. ఓల్డర్ ఏజ్ పీపుల్ లో అంటే ఎవరైతే 50+ 60+ వాళ్ళలో మనం చూస్తామో దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. ఇది ఎందుకు వస్తుందంటే ఇది డీజనరేటివ్ చేంజెస్ వల్ల వస్తుంది. స్పాండిలైటిస్ అయితే మన సొంత బాడీ బోన్ సెల్స్ ని అటాక్ చేసి డ్యామేజ్ అవడం వల్ల వస్తుంది. అదే స్పాండిలోసిస్ అయితే వయసు రీత్యా ఆఫ్టర్ 30 years ఏజ్లో మనకి బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ కానీ లేదా మనం తీసుకునే డైటరీ చేంజెస్ వల్ల మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ ఇట్లా బాడీలో చేంజెస్ జరిగేటప్పుడు జరిగే డీజనరేటివ్ చేంజెస్ అంటే బోన్ అనేది అరిగి బోన్ స్పర్స్ ఫార్మేషన్ అనేది జరగవచ్చు. అంటే బోన్ స్పర్ అంటే ఎలా అంటే అన్ఈవెన్ షేప్స్ లో అంటే సూదుల్లాగా ఉండటము, ఇంకా డిస్క్ అనేది డీజనరేట్ అయ్యి ష్రింక్ అయ్యి అరగటము, లిగమెంట్స్ అరిగిపోవటము ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది జరుగుతుంది. నెక్ రిలేటెడ్ స్పైనల్ వర్టిబ్రాలో జరిగినప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పి చెప్పుకుంటాము. మనకి నెక్ రిలేటెడ్ వర్టిబ్రా ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఈ నెక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందో దీంట్లో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ నెక్ పెయిన్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే మనకి ఈ నెక్ రీజన్ లో పెయిన్ రావటము, తర్వాత స్టిఫ్నెస్ రావటం, మార్నింగ్ కానీ లేదా నార్మల్ గా కూడా స్టిఫ్నెస్ ఉండటము, ఒకే పొజిషన్ లో పడుకున్నప్పుడు కూడా మనకి మెడ పట్టేయటము, లేదా కొంతమందిలో సివియర్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. ఈ నర్వ్ కంప్రెషన్ కూడా ఉన్న సివియారిటీని బట్టి పర్టికులర్ నర్వ్ ఏదైతే మనకి ఏ మజిల్ కి అయితే సప్లై చేస్తుందో ఆ మజిల్ యొక్క నర్వ్ కంప్రెస్ అయినప్పుడు అక్కడ టింగ్లింగ్ సెన్సేషన్ గానీ నమ్నెస్ గానీ అంటే తిమ్మెర్లు రావటం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కొంతమందికి షోల్డర్ వర్క్ వస్తుంది, కొంతమందికి ఎల్బో దాకా రావచ్చు, కొంతమందికి ఫోర్ ఆర్మ్ దాకా రావచ్చు, కొంతమందికి హ్యాండ్ మొత్తం కూడా రావచ్చు. అట్లా సివియారిటీని బట్టి నర్వ్ కంప్రెషన్ ని బట్టి మనకి సిమ్టమ్ అనేది వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు మనము నెక్ పెయిన్ ఉండటము ప్లస్ మళ్ళీ సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా స్పాండిలైటిస్ అని చెప్పి ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి వచ్చిన కండిషన్ ని బట్టి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో లేదా ఏదైనా ఇంజరీస్ జరిగినా అంటే ఇప్పుడు విప్లాష్ ఇంజరీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కార్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి సడన్ గా బ్రేక్ వేసినప్పుడు ఒక్కసారిగా ముందుకు వెళ్లి వెనక్కి సీట్ కి తగులుకున్నప్పుడు ఈ విప్లాష్ ఇంజరీ అనేది జరగవచ్చు. ఇట్లాంటి వాళ్ళలో కూడా మనకి నెక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి డెవలప్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మెయిన్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే లాంగ్ సిట్టింగ్ ఉండి కంప్యూటర్ ముందు వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ కండిషన్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ల్యాప్టాప్స్ అనేవి కొంచెం కింద లెవెల్లో అంటే ఐసైట్ కంటే కిందకి పెట్టుకొని మెడ ఉంచుకొని వర్క్ చేయడం వల్ల ప్లస్ టేబుల్స్ అనేవి ప్రాపర్ గా లేకపోయినప్పుడు అంటే మనకి టైప్ చేసేటప్పుడు ఫోర్ ఆర్మ్ మొత్తము టేబుల్ మీద రెస్టింగ్ పొజిషన్ లో ఉంటే గానీ మనకి ప్రాపర్ సపోర్ట్ అనేది అందదు. ఇట్లా లేని వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవటము జరుగుతుంది. అట్లాంటి టైంలో ఇది లాంగ్ టర్మ్ లో జరిగినప్పుడు ఇట్లా సర్వైకల్ స్పాండిలైటిస్ లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ అనే కండిషన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కండిషన్స్ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం కోసము, వచ్చిన దాన్ని ప్రాసెస్ని స్లో చేయడం కోసం మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ డైటరీ చేంజెస్ కానీ ఏమేమి చేసుకోవాలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్ ఏంటంటే డైట్లో ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఇప్పుడు మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కానీ కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ వైటమిన్ డి ఇంకా వైటమిన్ K2 సప్లిమెంట్స్ ఇవి తీసుకున్నప్పుడు ఈ అబ్జార్ప్షన్ బాగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇవి బెటర్ అబ్జార్ప్షన్ జరగాలి అంటే ఈ డైజెషన్ ప్రాసెస్ లో అవ్వాలి కాబట్టి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటుంది. ఇంకా మన గట్లో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి కూడా ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. బోన్స్ హెల్దీగా ఉండాలి అంటే
మనకి కాల్షియం, మెగ్నీషియం, ఇంకా ఫాస్ఫరస్, వైటమిన్ డి, ఇంకా వైటమిన్ K2 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫుడ్ లో మనం ఇంక్లూడ్ అయ్యేటట్టు, అంటే మనం తినే ఆహారంలో ఇవి ఎక్కువ ఉండేటట్టు మనం చూసుకుంటే బోన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వర్టిబ్రల్ డిస్క్ అనేది 80% ఆఫ్ వాటర్ తో చేయబడి ఉంటుంది. సో ఈ డిస్క్ అనేది ష్రింక్ అవ్వకుండా ఉండాలంటే కూడా మనం ప్రాపర్ గా హైడ్రేటెడ్ గా ఉండాలి. అంటే పర్ డే కనీసం 3.5 to 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే బాడీ అనేది హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇట్లా హైడ్రేటెడ్ గా లేనప్పుడు బాడీ అనేది ఎసిడిక్ నేచర్ లో ఉన్నప్పుడు బాడీని ఆల్కలైన్ నేచర్ కి తీసుకురావాలి అంటే బాడీ ఇంకా దానికి కంబైన్ చేయడానికి ఏం చేస్తుందంటే బ్లడ్ లో మనకి కాల్షియం లెవెల్స్ ని పెంచడం కోసం బోన్స్ నుంచి తీసుకుంటుంది. ఇట్లా తీసుకున్నప్పుడు కూడా మనకి తొందరగా ఎంగేజ్ వాళ్ళల్లో మనకి స్పాండిలైటిస్ కండిషన్, సర్వైకల్ స్పాండిలైటిస్ కండిషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ గా సర్వైకల్ స్పాండిలోసిస్ అనే కండిషన్ ఏజ్ రిలేటెడ్ ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ బాడీలో హార్మోన్స్, అంటే ఫిమేల్స్ లో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్, మేల్స్ లో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల ఈ బోన్ డీజనరేషన్ అనేది తొందరగా జరగడం జరుగుతుంది. ఇప్పుడు మనం అందరం వింటున్నాం కదా, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో బోన్స్ అరిగిపోతున్నాయి, సో కాల్షియం సప్లిమెంట్ తీసుకోండి, వైటమిన్ డి తీసుకోండి అని అందరూ చెప్తున్నారు కదా. అది ఓన్లీ ఫిమేల్స్లోనే కాకుండా మేల్స్లో కూడా ఈ కండిషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఎవరైతే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎవరికైతే ఇప్పుడు ఏజ్ పెరుగుతుందో వాళ్ళు ఈ వైటమిన్స్ లైక్ కాల్షియం, వైటమిన్ డి, ఇంకా వైటమిన్ K2, మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో ఈ బోన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ pH మెయింటైన్ చేయడం కోసం మన స్టమక్ లో ఎసిడిక్ నేచర్ ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఈ కాల్షియం రీఅబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఇది మెయింటైన్ అవ్వాలి అంటే మనం ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఎవరైతే లాంగ్ సిట్టింగ్ లో ఉంటారో వాళ్ళు ఎవ్రీ 1 hour కి కొంచెం మూమెంట్స్ చేస్తూ, అంటే నెక్ మూమెంట్స్ కానీ వేరే జాయింట్ మూమెంట్స్ కూడా ఉండాలి కాబట్టి సో ఎవ్రీ 1 hour కి లెగిసి వాళ్ళ వర్క్ పొజిషన్ నుంచి లెగిసి కొంచెం ఏదో ఒక వాకింగ్ కానీ లేదా వాటర్ తెచ్చుకోవడం కానీ అట్లా లెగిసినప్పుడు కొంచెం జాయింట్ ఎక్సర్సైజెస్ లాంటివి చిన్నవి లూజనింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటే మనకి కొంచెం రిలాక్సేషన్, మజిల్ రిలాక్సేషన్ ఉంటుంది, ఇంకా బోన్ స్ట్రెంథనింగ్ కి, మజిల్ స్ట్రెంథనింగ్ కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటి వల్ల మనకి స్ట్రెస్ అనేది కూడా రాకుండా ఉంటుంది. సో ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఓవరాల్ గా హెల్త్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా మనకి బాడీలో పారాథైరాయిడ్ హార్మోన్ అనేది కూడా మనకు ఒకటి ఉంటుంది. అది ఏంటంటే మన బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే బోన్ ఫార్మేషన్ అవ్వాలన్నా లేదా బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు బోన్స్ నుంచి తీసుకోవటము, ఎక్కువ ఉన్నప్పుడు బోన్స్ కి పంపించాలి అన్నా కూడా ఈ పారాథైరాయిడ్ హార్మోన్స్ అనేవి మనం రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది ప్రాపర్ గా ఫంక్షనింగ్ లేనప్పుడు, ఈ రెగ్యులేషన్ అనేది ప్రాపర్ గా జరగనప్పుడు మళ్ళీ మన బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే ఎప్పుడు డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలా ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, యోగాలో అయితే లూజనింగ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీలో అయితే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఆక్యుపంచర్ లాంటి ట్రీట్మెంట్స్ తో పాటు డైటరీ మోడిఫికేషన్స్, ఇంకా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తో పాటు మన క్లినిక్ లో మనం పేషెంట్స్ ని గైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హోమ్ రెమెడీస్, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి అంటే ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్, మెడిటేషన్ ఇంకా ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా డైలీ యోగాసనాస్ లేదా లూజనింగ్ ఎక్సర్సైజెస్, కొన్ని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటే కూడా బెనిఫిషియల్. అంతేకాకుండా డైట్ లో మనం ప్రాపర్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎప్పుడైతే మనం స్ట్రెయిన్ అవుతామో అప్పుడు కొంచెం ఆక్యుప్రెషర్ కానీ కొన్ని ఆయిల్ తో పాటు మసాజ్ చేసుకోవడం కానీ చేసుకున్నా మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది. మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ లాంటి కండిషన్స్ ఉంటాయో వాళ్ళు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్స్ లాంటివి ప్రిఫర్ చేస్తే మంచిది. జింజర్ కషాయం గానీ, టర్మరిక్ తో చేసిన కషాయం గానీ, లేదా కీరా వాటర్ గానీ, బాటిల్ గార్డ్ జ్యూస్ కానీ ఇట్లాంటివి ఏంటంటే బోన్ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మన బోన్ హెల్త్ ని మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ లాంటి కండిషన్స్ ని డెవలప్ అవ్వనివ్వకుండా లేదా ప్రాసెస్ ని స్లో చేయడానికి హెల్ప్ అవుతుంది.